నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పనిచేస్తూ ఉన్న చోట మనం చూసుకుంటే ఒక ప్రవాస కార్మికుడు మరణించారు. కువైట్లో ఉన్న మన భారతీయులు మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండునన్న. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా సరే కానీ మన ప్రాణాలు పోయే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే 30 ఏళ్ల ఒక ప్రవాసుని ఆల్ కషానియా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారన్నమాట. వివరాల్లోకి వెళితే ఆల్ రౌతాతైన్ ప్రాంతంలోని ఒక కంపెనీ పని ప్రదేశంలో జరిగిన ప్రమాదం పైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కార్యకలాపాల విభాగానికి నివేదించిన తర్వాత ఈ యొక్క సంఘటన గురించి అందరికీ తెలిసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అలాగే 30 ఏళ్ల వయసు ఉన్న మరో ఆసియన్ ప్రవాసుడు క్రేన్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మరణించినట్లు కనుగొన్నారు. దర్యాప్తు అధికారులు వెంటనే సమాచారం అందించి వారు సంఘటనా స్థలంలో తనిఖీలు నిర్వహించారు. అలాగే ఒక ట్రాఫిక్ కేసు నమోదు చేయబడింది. ఈ ఘటనలో ఏదైనా నేరపూరిత అనుమానం ఉందో లేదో నిర్ధారించే బాధ్యతను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి అప్పగించారనమాట. ప్రస్తుతం ఒక క్రేన్ ఆపరేటర్ అయితే ఒక కంపెనీకి సంబంధించిన సైట్లో అయితే ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు. ఆ సైట్లోని పనిచేస్తూ ఉన్న క్రేన్ ఆపరేటర్ మరొక ప్రవాసుడు అనమాట. ఆ యొక్క క్రేన్ ఆపరేటర్ యొక్క క్రేన్ పొరపాటునో లేకపోతే కావాలనో ఉద్దేశపూర్వకంగానో మరొక ప్రవాసుడికి తగలడంతో 29 ఏళ్ల ప్రవాసుడు మరణించడం జరిగిందనమాట. మరణించిన తర్వాత అధికారులు సమాచారం అందుకొని ఆ యొక్క క్రేన్ ఆపరేటర్ అయిన ప్రవాసుని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే ఈ యొక్క కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఏది ఏమైనా సరే కానీ ఒక ప్రవాసుడు అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి మీరు పని చేస్తూ ఉన్న సైట్లలో కానీ, భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ, డెలివరీ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు, బయట పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండనన్నా. ఏ ఒక చిన్న పొరపాటు జరిగినా సరే కానీ మన ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఆ యొక్క ప్రవాసుడు, చనిపోయిన ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి పోలీసులు వివరాలు అయితే వెల్లడించలేదు. తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.